దేవునికి స్తోత్రం. జక్రయ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లా అనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు చేపమే. భూమి అంతటి మీదకు బయలుదేరే చేపమే. దానికి ఒక పక్కను రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూను, అంటే దొంగతనం చేసే వారందరూను కొట్టివేయబడుదురు. రెండవ పక్కను రాసి ఉన్న దానిని బట్టి అప్రామాణికులందరూను కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేర చేయుచున్నాను. 4వ వచనమండి. ఇది దొంగల ఇళ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇళ్లలోను ప్రవేశించి వారి ఇళ్లలో నుండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. ఏమే, కొంతమంది ఆలోచన విధానాన్ని బట్టి కొందరు ఎంత విపరీతంగా అబద్ధాలు ఆడతారంటే ఇంకా దానికి అంతు పంతు ఉండదు. అబద్ధాలు ఆడటమే కాదు, అబద్ధ ప్రమాణాలు కూడా చేస్తారండి. ఎవరి నామాన్ని బట్టి అంటే దేవుడి నామాన్ని బట్టి. దేవుడి నామాన్ని ఉచ్చరణ చేస్తారు, దేవుడు తోడు అంటారు. యెహోవా నామాన్ని ఉచ్చరణ చేసుకుంటూ అబద్ధ ప్రమాణం చేస్తారట. అబద్ధ ప్రమాణం చేసేవారి ఇళ్లలోనికి నా తెగులు, నా ఖడ్గాన్ని నేను వదులుతాను అంటున్నాడు. శాపాన్ని పెడతాను అంటున్నాడు. శాపమే ఉన్నది అక్కడ. శాపాన్ని పెడతాను అంటున్నాడు. కొంతమంది 24 గంటలు మేము ప్రార్థన చేసుకుంటాం, మందిరానికి వెళ్తాం, ఎక్కడ మీటింగ్లు పెట్టినా వెళ్తాం అంటారు. మారాల్సింది మనస్సు. నువ్వెంత దూరం పరిగెత్తినా, ఎంతమందికి అడిగిపోయినా, ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా, ఆలకించినా, నీకు నిజమైన మార్పు ఉండవలసింది మనస్సు. ఆమేన్. నీ మనసులో ముందు మారు మనసు ఉండాలి అండి. నీ మనసు మారాలి, నోటి మాట కాదు. నీ మనస్సు మారాలి. పెదవులతో నేను మారాను అంటము కాదు, హృదయం పరిపూర్ణంగా మారాలి. ఆమేన్. ఈ మాట నాకు ఒక మాట గుర్తుకొచ్చిందండి. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, ప్రార్థన విన్నపం అడుగుతారు, శాపకర్తలుగా ఉండిపోతారు. ఆ శాపానికి వాళ్ళే కారణం. ఎందుకంటే వాస్తవాన్ని, నిజాన్ని ఒప్పుకునే మనసు ఉండదు. ఒక తప్పిదం జరిగినా అది ఒప్పుకునే మనసు ముందు దానికి డేరు ఉండాలి, ధైర్యం ఉండాలండి. ఒప్పుకోవటానికి కూడా తప్పును డేరు ఉండాలి. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి అస్తమానం అబద్ధాలు చెప్తారు ఉంటారు. నేను అలా అనలేదు, నేను ఇలా చేయలేదు, నేను అలా ఆలోచించలేదు అంటారు. దేవుడు గుడ్డివాడు కాదు కదా. దేవుడు ఏమన్నా గుడ్డివాడా? సృష్టికర్త ఏమన్నా తెలియనివాడా? కన్నును సృష్టించిన వాడు కానకుండునా? నోటి మాట ఇచ్చినవాడు నువ్వేం మాట్లాడుతున్నావా ఆలకించడా? చెవి ఇచ్చినవాడు ఆలకించడా? ఏండి, ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆయన. ఆమేన్. ఒక సహోదరి నా దగ్గర ప్రార్థన విన్నపానికి వచ్చి అడిగింది. ఆమె అంతకుముందు నుంచి వెళ్ళి ఆమె ప్రార్థన చేయించుకుంటే కాలు నొప్పులు తగ్గినాయి అన్నది. ఆమె సాక్ష్యం పలికింది. మరలా అటు ఇటు వెళ్ళి వాళ్ళ మాటలు వేరే ఆమె అన్నది. ఆమెతో నాకు ఆ అమ్మాయి చేతి ప్రార్థన తగ్గింది, ఆమె ప్రార్థనలో పర్వాలా, ఆ శక్తితోనే విశ్వాసంతోనే అడిగిద్ది. మళ్ళీ ఆ మాట అనకూడదు. మళ్ళీ కొన్ని దేవుణ్ణి నమ్మినాక కూడా మనకు కొన్ని విషయాలు ఎందుకు అవధూకులుగా జరుగుతాయి అనంటే, ఎదుటోళ్ళ మాట విని తన్నులు తింటామండి మనం. ఈ మనిషి విశ్వాసంగానే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి చెడగొడతారు, ఏమో తన్నులు పడతాయి. నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండు. ఏమే, ఎదుటోళ్ళ మాట వినవద్దు. ఒక సహోదరి ఆమెకిచ్చిన సలహా అండి. కాలు నొప్పులు తగ్గినాయి అని ఆమె పలికిన సాక్ష్యమే. ఆల్రెడీ ఆమె వేరే మందిరానికి వెళ్ళే మనిషే, చర్చికి వెళ్ళే మనిషే, మందిరం ఎరగన మనిషి కాదు. తగ్గింది, చెప్పింది సాక్ష్యం. ఆమె అన్నది తగ్గింది నాకు కాలు నొప్పులు అన్నది. దేవుడికి మహిమ అన్న, నెలకొంటున్నా, ఎప్పుడన్నా చేయించుకుంటుంది వచ్చి. వేరే ఆమె మాట ఏమేమన్నదంటే, ఏమేమి ఆలోచన చేసిందంటే,
ఆమె అన్నది ఈమెతో, ఆమె చేస్తే తగ్గేదేముంది, ఆమె దగ్గరకు పోయేదేముంది, తగ్గవలసి ఉంది, సమయం వచ్చింది, తగ్గింది. ఏ సమయంలో ఎప్పుడు ఏం జరగాలో ఆయనకు తెలియదా అనే ఆలోచన వేరే ఈమెకు చెప్పటం వలన ఏమేం చేసింది, ఉన్న విశ్వాసాన్ని వదులుకొని వ్యర్థముగా ఆలోచించింది. మళ్ళీ అటు ఇటు తిరుగుతా మళ్ళీ కొన్ని రోజులు రాలా, మళ్ళీ తర్వాత కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు వచ్చినాయి. నాకు అర్థమవుతుంది. నొప్పులు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఖచ్చితంగా ఆ నొప్పులు వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటా. మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి నొప్పులు పుడుతున్నాయి, తగ్గలేదు ఇంకా పూర్తిగా. ఎందుకు తగ్గల, తగ్గినాయి కానీ కన్నా నాకు అర్థమైద్ది ఆ అవతల వ్యక్తికి ఏం జరిగింది కూడా. తగ్గినాయిగా నీకు, తగ్గలేదంటవేందన్న అంటే తగ్గింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అటు ఇటు పనుల మీద తిరుగుతుంటారుగా, తిరగటం వలన, పనుల మీద తిరగటం వలన అయితే కాదు, ఏమి వ్యర్థంగా ఆలోచించటం వలన వచ్చింది ఆ ప్రభావం. మళ్ళీ ఆ తప్పిద్దం వలనే మళ్ళీ వచ్చింది. ఇంకా అనేపాటికి సరేలే, వేరే వాళ్ళ మాటలు వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మనం చేసే ప్రార్థన వినపం, మన విశ్వాసం మనకు నిలకడగా ఉండాలి. ఈ అంత్య దినముల్లో చెడగొట్టేవాళ్ళు, చెడిపి వేసేవాళ్ళు చాలామంది తగులుతారు. అవన్నీ మనం నమ్మకూడదు, పట్టించుకోకూడదు అని చెప్పి ప్రార్థన చేసిన నూనె ఉంటే మామూలుగా ఆమెకి ఇచ్చా. నేను వాడుకుంటానే ఉంటాను నూనె తలకి. రాసుకుంది, ప్రార్థనలో ఎక్కిపించింది, కాసేపట్ట కూర్చుంది, వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఆమెన్న మాట ఏంటంటే, చేసిన తర్వాత మనకు సమయానికి ఎప్పుడు మాట మీద మాట వచ్చినప్పుడు నేను దేవుడి మాటలు మాట్లాడుతూనే ఉంటానండి. వీలుంటే మాత్రం ఖచ్చితంగా, వినేవాళ్ళు ఉంటే మాత్రం తింటానే ఉంటా. మనకు తగ్గ సమయం వచ్చినప్పుడు అయ్యే తగ్గుతాయి కదా అన్నది. అంటే ఈమెకి అంతకుముందు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, అక్కడ క్లియర్గా వాళ్ళ పెదాలే వాళ్ళ మీద సాక్ష్యం కదండి. సరే నాకు తెలియదు అనుకుందాం, వాళ్ళ పెదాలే వాళ్ళ మీద సాక్ష్యంగా, అంతకుముందు అనని మాటలు, అంతకుముందు నీకు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆ మనిషితో సహా చెప్పగలను కానీ బాగోదు చెప్పనులే, పేర్లు అక్కర్లేదు. ఇది వాస్తవం, ఆయనకు తెలుసు కదా. ముందు నీ విశ్వాసాన్ని కనుపరుచుకోవలసింది ఎక్కడంటే దేవుడి దగ్గర. అవునా, దేవుడి దగ్గరే కనుపరుచుకోవాలి. ఆమె ప్రతి వారు కూడా దేవుడి పట్ల నేను ఎలా ఉన్నాను, దేవుడి ఉద్దేశంలో నేను ఎలా ఉన్నాను, దేవుడి పట్ల నేను యథార్థంగా ఉన్నానా లేనా అనేదే గ్రహించాలి. ఆమేన్. ఎదుటోళ్ళు చెడగొట్టే వాళ్ళు చాలామంది వస్తారు. నీకు క్రియ జరిగిందా, నీ విశ్వాసంలో నీవెలా ఉన్నావు, చెప్పిన మాటల్లో తప్పిద్దం ఉన్నదా, చెప్పిన మాటలో మనస్ఫూర్తిగా ఆహ్వానించదగినవా కాదా అనేదే తీసుకోవాలి. ఆమేన్. కొంతమందిని చూస్తుంటే నాకు ఇదే ఏంటి ఇలా ఉంటారు అనిపిస్తుందండి. వేరే ఒక అన్నరాలు నేను ప్రార్థన చేసుకుంటుంటే ఈయన ప్రార్థన చేయి, కొంచెం మాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, వాటి గురించి ప్రార్థించమని చెప్పిందండి. వాళ్ళు అన్నులు అంటే ముస్లిమ్స్, పూజలు చేసిద్ది. అన్నులు ఎందుకు అన్నానంటే పూజలు చేసిద్దాము భయంకరంగా. ఆ ప్రభావం కూడా ఆమెకు తగిలిద్దండి, ఆమెకి వచ్చిద్ది ఆ ప్రభావం అనేది. చేయమంటే సరే జ్ఞాపకం చేసుకుంటానన్నా, ఏకీభవిస్తానంటే సరే అని వచ్చింది, కూర్చుంది. కాసేపు ఆమె ఇబ్బందులు అంటే ఆమెకు రావాల్సిన మనీ గురించి ఆమె విషయాలు కొన్ని అట్లా మాట్లాడింది. సరేనని ప్రార్థనలో ఏకీభవించింది, చేశాను. ఏం కాదులే, దేవుడిదే మారుస్తాలే మనసు, నీకు రావాల్సినవి వస్తాయి అని చెప్పాను. ప్రార్థన చేయించుకుంది, వెళ్ళింది, పర్వాలేదు. కొన్ని రోజులు ఉన్న తర్వాత, 1 నెల 2 నెలలు అనుకుంటా, ఆమెకు మనీ వచ్చినాయి అన్నది. ఆమె బాగా చేస్తుంది ప్రార్థన అంటే ఆమెకు ఆ ప్రభావం వచ్చింది. ఆమె ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. అంత అవివేకులేం కాదు కదండి ఇప్పుడు వాళ్ళు. అర్థమైంది. వాళ్ళు ఆమెని ఇంకొక ఆమెను తీసుకొచ్చింది. ఆమె వేరే అమ్మాయిని కూడా తీసుకొచ్చింది, బాగా ప్రార్థన చేసిద్ది, ఏమన్నా కావాలంటే చెప్పి చేయించుకోమని. సరేనని ఈ దెయ్యపాత్మ ఉన్న మనసులు కదండి. నేను ఈ మాట అన్నాను, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ మనిషిని బట్టి కాదండి కారణాలు, విగ్రహారాధన బట్టి నాకు చాలా కారణాలు ఉన్నాయి. శివయ్య నా ఒంట్లోకి రావటం, నిన్ను తీసుకుపోతాను, నేను నిన్ను ఏకం చేసుకుంటాను అంటాం, ఇవి చాలా కారణం. అందుకనే దురాత్మ అంటున్నా నేను. విగ్రహాలకు సంబంధించి నేను అలాగే అంటాను.
ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి. ఎందుకంటే ఈ వాస్తవాలు కాదండి, అది ఇంకా చాలా లోతున్నది. ఎందుకంటే ఎన్ని దాటి వచ్చిన వాళ్ళమే కాబట్టి మేలుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళని నేను కించపరచన, కానీ వాళ్ళు ఎవరు అంటే రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు. ఇప్పుడు మాలాగా భక్తిలో ఉండి దేవుణ్ణి బాగా హద్దుకున్న వాళ్ళే వాళ్ళు కూడా మనుషులు. వాళ్ళు కొంతకాలం మనుషులుగా ఉండి శరీరదారులుగా ఉండి పాపదోషాలను అన్నీ చేసి ఉన్నాము అని మా పాపదోషాలను వాళ్ళు క్షమించాయా అని దేవుణ్ణి హద్దుకున్న వాళ్ళు, దేవుడు వైపు తిరిగిన వాళ్ళు. దేవుడు వైపు తిరిగిన తర్వాత వాళ్ళ ద్వారా దేవుడు వాడుకున్నారు దేవుడు వాళ్ళని దూతలుగా వాడుకున్నాడు. అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు, దేవుళ్ళు అయ్యారు. ప్రవర్తననేనండి ఇప్పుడు అందరూ సకాల జనులు పూజించేది. ప్రవర్తనని, బోధకుల్ని, ప్లస్ రాజుల్ని, రాజ్య పరిపాలకులను. ఎన్ని కోట్ల మంది జనాలు అంటారు కదండి, దేవతలు ఉన్నారంటారు కదా, దేవతల పేర్లు తెలుసా? తెలీదు. ఎందుకంటే వాళ్ళు రాజ్య పరిపాలకులండి. కించపరచటం కాదు, రాజ్య పరిపాలకులు వాళ్ళు. నాకు తెలియపరిచిన మాట, నేను చదువుకోవాలా, అందునిమిత్తమే దురాత్మతో నేను పోలుస్తున్నా. ఆమె చేయించుకొని వేరే అమ్మాయిని తెచ్చినప్పుడు ఆ అమ్మాయికి నేను కొంచెం దేవుడు ఇట్లా ఉంటాడమ్మా, దేవుడు ఇలా కార్యాలు చేస్తాడు, ప్లస్ ఆయన మాట్లాడే దేవుడు, నీకేదో డౌట్ ఉంటే మాట్లాడమని అడిగిన మనసు పూర్తిగా నమ్మి అడిగితే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఇస్తాడు. వాళ్ళు ముస్లిమ్స్ కదా, మీరు అసలే కొంచెం తిరుగుబాటుగా ఉంటారు కాబట్టి వేరుగా అనుకోవద్దు. అల్లా వేరు, మేము వేరు అనుకున్నా. నేను కూడా కాదు, అల్లా క్రీస్తు ఒకటే అని నాకు దర్శనంలో దేవుడు బయలుపరిచిన మాట అది. నాకు హెబ్రీల భాష కావాలి, మా పితరుల భాష కావాలని అడిగినప్పుడు నాకు పూర్తిగా ముస్లిమ్స్ భాషే వచ్చిందండి. ఆ భాషతోనే నేను దేవుని స్తుతించేశాను. ఇదేంది అర్థం, నాకు ముస్లిమ్స్ భాష వస్తుంది. వాళ్ళు హల్లా చేసేటప్పుడు ఏ భాషలో మాట్లాడతారో, ఏం మాట్లాడతారో, ఏం వాక్యం చదువుతారో అవి వస్తున్నాయి నాకు. ఇది ఎబ్రీ భాష, ఇది ఏం చేస్తాయా నాకు అర్థం కాలేదు అని అడిగినప్పుడు నాకైతే ఇంకా అదే వచ్చింది. ఎక్కువ శాతం నాకు ఇప్పుడు కూడా ఎక్కువగా నాకు ఆ మాటలు వస్తాయి. చాలా వాటికి తగ్గించుకొని వద్దన్నా కూడా నాకు భాషలు వద్దన్నా. కొంతమంది విమర్శలు చూసి వద్దన్నా. నేను అప్పటి నుంచి భాషలు తగ్గినాయి నాకు. వాస్తవానికి నేనే వద్దనుకున్నా. తర్వాత ఖచ్చితంగా ఆయన నువ్వేది అడిగినా ఇచ్చే దేవుడు. అల్లా క్రీస్తు ఒకటే అని చెప్పా. ఆమె చెప్తుంటే ఆలకిస్తుంది. ఎలా ఉండాలి, దేవుడితో మాట్లాడాలి, మీరు అల్లాకు ఎలా చేస్తారో మేము ప్రార్థన అంటాం, మీరు నమాజ్ అంటారు, అంతే తేడా అని చెప్తున్నా. ఆమె ఆలకిస్తుంది. ఆమె పక్కన నించొని వెనక వైపు ఏం వైపు చూడటం, సైగ చేయటం వినొద్దని. ఎందుకు వినొద్దు? నువ్వు చేయించుకున్నావు, ఇంకొక ఆమెను తెచ్చావు, ఎందుకు నటించటం అండి? మనుషుల ముందు నటించటమే కదా మరిది. అలా తప్పు కదా. ఏం ఆలకిస్తుంది, ఆలకించేసి ఉన్నప్పుడు ఆలకించ. నీకు నష్టమా? నీకేమన్నా కష్టంగా ఉందా? నువ్వు ఆలకించకపోతే పక్కకి వెళ్ళిపో. ఆమె తీసుకొని చెప్పావు, నువ్వు పక్కకి వెళ్ళిపో. మళ్ళీ ఏనొద్దు అని సైగ చేస్తుంది, ఎట్ట అంటుంది, సైగ చేస్తుంది, కళ్ళు అరుపుతూ ఉంది వినమాకండాని. వీళ్ళను కూడా తీసుకెళ్ళి ఆమె గుడి చుట్టూ తిప్పిస్తా ఉంది, పొట్ట చుట్టూ. అది కరెక్ట్ కాదు కదా. సరే, నీ నమ్మకం నీది, తీసుకొచ్చింది నీవే, వాళ్ళు వింటున్నారు, నువ్వు నీకు వినగలిగితే నువ్వు విను, లేకుంటే వెళ్ళిపో. అది కరెక్ట్ కాదు కదా. వినొద్దు అని చెప్పటం కరెక్ట్ కాదు కదా. మొదట నేను నిన్ను పిలవలేదు, మొదట నీతో నేను చెప్పలేదు, నువ్వే వచ్చావు. నాకు డబ్బులు వస్తే నేను 116 వేస్తాను అన్నది. వాళ్ళు మొక్కుబళ్ళు చేసుకుంటారుగా, అలా ఇలా మళ్ళీ ఇది ఎట్లా జరిగింది, ఇలా సైగలు చేసింది, వేరే ఆమెను తీసుకొచ్చి. వాళ్ళ ఇంట్లో కొంచెం అవధూకులు జరిగిన తర్వాత ఇంకా అమ్మని కూడా కొన్నిసార్లు రావాల్సినవి ఆగినాయి అన్నది. తర్వాత ఒకసారి ఆమెకు ఫీవర్ వస్తే కొంచెం ప్రార్థన చేస్తావా చేయవా అన్నట్టుగా అడుగుతుంది. చేస్తావా చేయవా అని అడగటం ఏంటి? కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో అనాలి. ఎటకారపు మాటలు మాట్లాడితే అట్లా ఎందుకు చేయను అన్నా. అంతే. అంతకుముందు మొక్కుబడి చేసుకొని కానుకేలేదుగా అంటానే అనే ఆలోచన ఆమె చేసింది. నాకేం పని అండి, నాకేం అవసరం? కానుక ఇస్తాను అని మొక్కుకుంది, మొక్కుబళ్ళు చేసుకుంది నీవు. నీ పెదవులే నీ మీద సాక్ష్యం. నాకేం పని? నేను విశ్వసించి నమ్మి వస్తే చేస్తానన్నా.
ఇంకా అన్నదే మెలకుంటుంది, ఇంకా రాలేదు. సరే అది మీ ఇష్టం, నేను చెయ్యను కదా, మీ ఇళ్ళకి వచ్చి నేనేం చెప్పను కదా. ఆహ్వానించి వస్తానంటే చెప్తా, నువ్వు వినగలిగేసేవి ఉంటే మాట్లాడతా కాసేపు, లేదనుకో వదిలేస్తా, నాకేం అవసరం అండి. బాధ్యత నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా, అందరినీ రక్షించండి, అంతే కదా, ఎవరైనా చేసేది అది. అంటే సరేనని మెలకుండండి, ఆ కానుక వేయలేదు. మళ్ళీ తర్వాత వచ్చి వేస్తానన్నా కానీ, ఒకసారి మాట మీద మాట వచ్చినప్పుడు మాట్లాడతా వేస్తానన్నాను కానీ, ఇంకొక సాట కూడా రావాలి డబ్బులు, అవి ఇస్తానని ఆగిపోయినాయి రాలేదు, ఆగిపోయిన సంగతి నాకు తెలుసు, ఆగిపోయినాయి రాలేదు, అవి కూడా వస్తే ఇంక 200 వేస్తా. అంటే దేవుడికి లంచమా? అన్ని లంచాన్ని ఆశపడి కార్యాలు చేసే దేవుడా? నమ్ము, ఆమేన్. నువ్వు నమ్మి విశ్వసించి ఆయన నా దేవుడు సృష్టికర్త, అని నా కొరకు బలి అయ్యాడు అని నువ్వు నమ్మితే నీతో మాట్లాడతాడు, ఆమేన్. ఇది నీకే. ఆయన మాట్లాడే దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు. ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. ఎటకారంగా మాట్లాడుకోవటం, ఎటకారంగా మన ఇష్టానుసారంగా ఆయన మలుసుకోవటం, మన ఇష్టానుసారంగా ఆయన వాడుకొని వదిలేసి అప్పుడు పోయిన తగ్గిందిలే కానీ ఇంక ఇప్పుడు వెళ్ళట్లా. ఏం రోగం అండి? తన్నులు బాగున్నాయా? అబద్ధాలు, అబద్ధ ప్రమాణాలు ఇట్లా చేస్తే అవధూకులు తన్నులే పడుతుంటాయండి. చాలా కుయ్యత జరిగిన మనకు ఎందుకు, మనం చెప్పితే అయినప్పుడు మనకు అనవసరం. మన తెగ కూడా అనకూడదు, మన సహోదరులే కాబట్టి. మనకు చర్చికి మందిరానికి సంబంధించిన వాళ్ళు కాదు, చెప్పినా అయినారని నేను వెనకుండా కోరుకున్నా. వాళ్ళ ఇష్టం అయితేనే, అడిగితేనే కార్యాలు జరుగుతాయి, వస్తారు. దేవుడు కూడా కొన్నిసార్లు ఏమంటాడండి, నీకు నమ్మకం ఉందా అంటాడు, అవునా? అట్లనే దేవుడి మీద ఆసక్తి కలిగి రావాలి, విమర్శించటానికి రాకూడదు. ఇక వదిలేసే నేను. ఇట్లా కొంతమంది అబద్ధ ప్రమాణాలు, అబద్ధముగా మాట్లాడుట ఇవి చేస్తుంటారండి. యథార్థముగా లేకుండా దేవుడు ఎలా మెచ్చుకుంటాడండి? ఇక్కడ జకర్యా గ్రంథమే 8వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నానండి. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, ఎలా ఉంటే ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. నేనేం చెప్పాను, ఏమడిగాను అని అంటే, పదహారో వచనం, మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఏం మాట్లాడాలంట? పొరుగువారితో సత్యమే మాట్లాడవలెను. అక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఇరుగు పొరుగు వారితో మీరు సత్యమే మాట్లాడండి, వాస్తవాన్నే పలకండి, వాస్తవంగానే జీవించండి. ఎవరు ఏం కోల్పోతున్నామండి? ఎవరు ఏ ఆస్తిని పట్టుకొని పోతున్నాము? నీది నేను తిన్ను, నాది నువ్వు తిను. ఏంటికి ఉపయోగం లేని వాటికి అబద్ధాలు, అబద్ధ ప్రమాణాలు, మోసకరమైన మాటలు, ఎదుట ఆమె గురించి వేరుగా మాట్లాడుకోవటం, మళ్ళీ పక్క వచ్చినాక నవ్వుతా, ఏందక్క బాగున్నావా అంటాం. అదేంటండి ఆ జీవితం? రోషమగల దేవుణ్ణి నమ్మినప్పుడు నీ మాట కూడా రోషంగానే ఉండాలి, ఆమేన్. అప్పుడు నువ్వు దీవించబడతావు. అదే చెప్తున్నాడు ఆయన అక్కడ. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా ఉండాలంటే, నీ పొరుగు వారితో నువ్వు సత్యమే పలకవలెను అంటావు, మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను, ఆమేన్. సత్యాన్ని బట్టే మాట్లాడాలి, ముఖమాటాన్ని బట్టే లేకుండా ఆమె తీయగా ఉంది, నాకు ఆమె మంచి స్నేహంగా ఉందని కాదు మాట్లాడవలసినది, ఆమేన్. కొంతమంది మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, నేను దేశం బాగిస్తే యాజకులు బతికిపోతారు, నా దేశం బాగా డబ్బులతోనే ఆమె బతుకుతుంది, మందిరంలో వస్తువులన్నా తీసుకొస్తే కొద్దిగా నా పేరు ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆలోచించేసినారండి కొందరు. అది తప్పు, అది దీవెనకరంగా ఉండదండి. యాజకుడిని పోషించే దేవుడు యెహోవా, ఆమేన్. 40 సంవత్సరాల అరణ్య ప్రదేశంలో ఇశ్రాయేలులు ఏ పని చేశారండి? 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు. ఏ పని చేస్తే బతికారండి? 40 సంవత్సరాలు లక్షల మంది జనాన్ని
యెహోవా పోషించలేదా? ఆయన ప్రజలకు ఆయనకు మధ్యవర్తిగా ఒక యాజకుడిని, ఒక ప్రవర్తన నిలబెట్టినప్పుడు ఈ కుటుంబాన్ని ఆయన పోషించడండి. నాకు ఆనుకుని బట్టి నా దేశం భాగాలను నేను ఎత్తే బతుకుతుంది అని నువ్వు ఆలోచిస్తే నీ మీదకి శాపం వస్తుంది. ఊడ్చివేస్తాడు, పేడ ఊడ్చివేసినట్లు. జకర్యా గ్రంథంలోనే మొదట్లోనే ఉంటుంది ఆ మాట. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. అధ్యాయం అంతా చదువుకోండి, తగులుతుంది. అది తప్పు. యాజకుల గురించి అలా ఆలోచించకూడదు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. నాకు సంబంధించి నేనైతే ఎవరికాడికైనా మీటింగులు పెడితే వెళ్ళొచ్చనే అంటానండి. ఎవరికాడికైనా వెళ్ళొచ్చు, పర్ణశాలలతో సమానం. మీటింగ్స్ అని అంటే పర్ణశాలల పండుగ. కొంతమంది యాజకులు ఎందుకు చెప్తారు ఇలా వాళ్ళ కాడికి పోవద్దు, ఇలా కాడికి పోవద్దు అంటే ఇలాంటి తతంగాలు జరుగుతాయని చెప్తారేమో తెలియదు. నాకు ఇప్పుడు అనుభవం వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. యెహోవా ఆశీర్వాదం పొందుకోవాలంటే మీరు సత్యమే మాట్లాడవలసి ఉన్నది. ఆమేన్. యెహోవాని శాంతిపరచుటకు మీరు సత్యాన్ని మాట్లాడితే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని దీవిస్తాడంటండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. దేవుడు ఆశీర్వాదం మీ ఇంట్లో ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఆశీర్వదించే దేవుడని మీరు ఖచ్చితంగా గుర్తెరుగుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాంటి మనసు, అలాంటి తలంపు కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. వ్యర్థముగా ఎవరో ఏదో చెప్పారని నీ విశ్వాసాన్ని నువ్వు ఏమాత్రము కూడా కోల్పోవద్దు. పక్కనోళ్ళు చెప్పింది నువ్వు అస్సలు వినవద్దు. చెడగొట్టే వాళ్ళే ఇప్పుడు ఈ తరంలో ఉన్నారండి. ఈ అంత్య దినములు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు, నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవుడి పట్ల ఒక యాజకుడు నోటి మాటను బట్టి నీకు ఏదైనా కార్యం జరిగిందా, ఆ నోటి మాటను బట్టి యెహోవానే నాతో మాట్లాడాడని నువ్వు విశ్వసించు. అంటే యాజకుడు దేవుడని కాదు, యాజకుడు నోట ఆయన పలికాడని గ్రహించు. దాన్ని విశ్వసించి నమ్మి నీ నమ్మకంలో, నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండు. నీకే కార్యం అనేది జరిగింది ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆమేన్. మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీరు దీవించబడుదురుగాక, మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక, యెహోవాలో మీరు ఆనందించుదురుగాక. ఆమేన్.